అని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఆధారం ఏమిటి అనేది చూసుకుంటే రాజ్యాంగ మరియు చట్టపరమైనటువంటి ఆధారాలు మనకి ఏమున్నాయంటే ఆర్టికల్ 21A. దీని ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యా హక్కుని కల్పించడం అనేది విద్యా హక్కు చట్టంలో భాగంగా అంటే 2009లో వచ్చినటువంటి RTE ప్రకారంగా వారికి అది ఆ హక్కును అందివ్వడం జరిగింది. అలాగే 2010 నుండి ఇది అమల్లోకి వచ్చింది. మరియు ప్రైవేటు పాఠశాలలో 25% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు జాతీయ విద్యా విధానం 1986లోనే ఈ వికలాంగ పిల్లలను ప్రధాన విద్యా వ్యవస్థలో ఒక భాగంగా చేయడం అనేది, కలపడం అనేది ఒక ప్రధాన అంశంగా అప్పుడే భావించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన చట్టాలు ఏమిటి అనేది గమనిస్తే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1992 తీసుకోండి. అలాగే ప్రత్యేక ఉపాధ్యాయుల నమోదు తప్పనిసరి అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వారికి తగినటువంటి కోర్సులను అందించడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలపరిమితిలో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ను రెన్యువల్ చేసుకోవాలి. అటువంటి సమయంలోనే వాళ్ళ యొక్క గుర్తింపు అనేది కొనసాగుతుంది. అలాగే వికలాంగుల హక్కుల చట్టం 1995 మరియు 18 ఏళ్ళ వరకు ఉచిత విద్య మరియు అడ్డంకులు లేని వాతావరణం కలిగించడం, పాఠ్యాంశంలో మార్పులు అంటే ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ కానివ్వండి, వాళ్ళకు తగినటువంటి సిలబస్లో మార్పులను అనేటిది చేయాలి. దాని తగ్గట్టుగా పిల్లవారి సామర్థ్యాలను పెంచే దిశగా ఈ యొక్క సమగ్ర విద్యలో విధానాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇంకోటి విద్యాపరమైన సహాయం అంటే మామూలుగా తీసుకుంటేనే విద్యార్థులకు మనకు 3 రకాలు ఉంటారు. ఒకరు పీర్ గ్రూప్ సపోర్ట్ లెర్నర్స్ అని, ఒకరు పెర్ఫార్మర్స్ అని, కొందరు టీచర్ సపోర్ట్ గ్రూప్ లెర్నర్స్ అని. కానీ ఇక్కడ ఈ సమగ్ర విద్యలో ఇటువంటి పిల్లలకు టీచర్ సపోర్ట్ అనేది చాలా అవసరం. విద్యా సహాయకమైనటువంటి సహాయం, విద్యాపరమైన సహాయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం.